జీవో నెంబర్ 107, 108/77ను రద్దు చేయాలని పీపీపీ వైద్య విద్యా విధానాన్ని రద్దు చేస్తూ డీంగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని బాలా నవ్యశ్రీ డిమాండ్ చేశారు. లేనిచో వామపక్షాల సంఘాలన్నింటినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొని ఆర్డీఓకి మెమోరాండం అందజేశారు. నా పేరు బాలా నవ్యశ్రీ లింగిశెట్టి. నేను ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ గర్ల్స్ కన్వీనర్ మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు స్థానిక పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నందు స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు ఏఐఎస్ఎఫ్గా రేపు జరగబోయే అసెంబ్లీ మీటింగ్లో విద్యారంగ సమస్యలను చర్చించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాటికి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉన్నా కానీ విద్యారంగ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వల్ల విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతా ఉంది. ఈరోజు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పన్నాగాలు పన్నుతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము.